హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య చాలా రోజులైందండి నేను వీడియోస్ చేయక. కారణం ఏంటి అంటే మాకు మరి ఒక మన్మరాలు వచ్చిందండి. ఇప్పుడు నలుగురు మన్మరాళ్ళు. మేమైతే ఆడపిల్లలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నామండి. పాపకి 2 పాపలండి, బాబుకి 2 పాపలు. ఇప్పుడు బాబుకు మరి ఒక పాప అంటే రెండో పాప వచ్చిందండి. 1 మంత్ అవుతుంది. అందుకే నేను వీడియోస్ చేయలేకపోయినా అండి, బిజీగా ఉండి. ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇదివరకు ఏ విధంగా అయితే మీరు నన్ను ఆదరించారో ఇప్పుడు కూడా అదే విధంగా మీరు ఆదరించాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకున్నాం. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈ రోజు కూడా ఈజీ, సింపుల్, హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మనం వంట చేసేటప్పుడు హెల్త్ విషయం కూడా గుర్తుపెట్టుకొని చేయాలి. ఓకే, ఫ్రై కర్రీస్, ఇలాంటి రోస్ట్లు ఇవి తినడం అంత ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్, వాటర్ వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి మనం. వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కానీ, తర్వాత వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ తింటే ఆరోగ్య రీత్యా చాలా మంచిదండి. అందుకని ఈరోజు నేను బీరకాయ పాలు పోసిన కూర చేసి చూపించబోతున్నా. పాతకాలందే కానీ చేసే విధానం ఒకసారి చూడండి. చాలా హెల్దీ, హై విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నటువంటి కర్రీ ఇది. మిస్ చేయకుండా, తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టార్ట్ చేసుకుందాం. నేనైతే 1/2 kg బీరకాయలు తీసుకున్నా అండి. కొంచెం లేతగా ఉన్నాయి, పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో అయితే బేబీ మెంతి ఆకు వేసుకుంటే చాలా బాగుంటది. నా దగ్గర లేదు ఇప్పుడు అందుబాటులో. నేనైతే కసూరి మెంతి తీసుకున్నా అండి. కసూరి మెంతి ఉందంటే మనకు మెంతాకు ఉన్నా లేకపోయినా చక్కగా దాని ప్లేస్ లో ఇది వాడుకోవచ్చు. అన్ని కూరల్లో మెంతాకు వాడుకోవడం చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ మరీ ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోవాలి. మీరందరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇంట్లో ఏం జరిగింది ఏంటి అనేది నేను మీకు వివరణ ఇస్తున్నాను. కరెక్ట్ 1 మంత్ అవుతుందండి నేను వీడియోస్ మీకు పోస్ట్ చేయక. 1 మంత్ తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఆయిల్ అయితే చక్కగా వేడైంది. కొన్ని ఆవాలు కొంచెం తక్కువ వేసుకోవాలి దీనికి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. ఒక చిటికెడు ఆవాలు వేసాను. జీలకర్ర తోటే దీనికి టేస్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా జీలకర్ర వేసుకోండి. ఈ ఆవాలు జీలకర్ర వేసిన వెంటనే వెల్లుల్లిపాయలు ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడమండి. మీకు ఒకవేళ వెల్లుల్లిపాయలు కూడా తినడం ఇష్టం లేని వాళ్ళు ఉంటే చక్కగా ఇంగువ వేసుకోండి. ఇప్పుడైతే ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద ఆనియన్, రుచికి సరిపడా అంటే మీరు ఎంత కారం తింటారో అంత కారం, పచ్చిమిర్చి వేసుకోవాలండి. కరివేపాకు ఇందులో వేసేసుకున్నాను. ఇదే టైంలో కసూరి మెంతి కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన పని లేదండి, లైట్ గా వేగితే సరిపోతుంది. కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుందండి, మరి కలర్ వచ్చే వరకు వేపుకోవద్దు. కొన్ని కర్రీస్ కి తాలింపు ఎక్కువ వేగితే బాగుంటుంది, కొన్ని కర్రీస్ కి తాలింపు లైట్ గా వేగితేనే బాగుంటుందండి. జస్ట్ ఇలా కొంచెం తాలింపు వేగితే సరిపోతుందండి. ఇప్పుడు చక్కగా పసుపు వేసేసుకుందాం. పసుపు ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసానండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు ఇందులో వేసేద్దాం. రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేయాలండి.
నేనైతే ఒక 3/4 టీ స్పూన్ వరకు వేసాను. బీరకాయ కూరలో ఉప్పు త్వరగా ఎక్కువ అవుతుందండి, అందుకని చూసి వేసుకోవాలి. అవసరం ఉంటే మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు, కానీ ఎక్కువైంది అనుకోండి తీయడం కష్టం. కాబట్టి ఉప్పులు ఎప్పుడు కానీ ఉప్పు వేసినప్పుడు కర్రీస్లో కొంచెం తక్కువ ఉండేలాగా వేసుకోవాలి. తర్వాత అయినా మనం కలుపుకోవచ్చండి. చివర్లో ఒకసారి రుచి చూసామంటే తెలిసిపోతుంది. మనకి అలవాటు ఉన్న వాళ్ళైతే చక్కగా పర్ఫెక్ట్గా వేస్తారు ఈ ముక్కలకి ఎంత పడుతుంది అనేది. కొత్తగా చేసే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఉప్పు ఎప్పుడు కానీ కొంచెం తక్కువ వేసుకొని తర్వాత రుచి చూసిన తర్వాత వేసుకోండి. ఇలా అంతా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి బీరకాయలు. ఒకసారి చూద్దామండి. చూడండి చక్కగా వేగాయి బీరకాయలు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో పాలు పోసుకోవాలండి. ముందే పాలు వేయొద్దు, తర్వాతనే పాలు పోయాలి. చిక్కటి కాచి చల్లార్చిన మిల్క్ వేసాను, 1 కప్పు వేసాను. ఇంకొక గుర్తు ఏంటంటే ఈ ముక్కలు మునిగే వరకు వేస్తే సరిపోతుందండి. కొంచెం అంత కర్రీ అంతా వేడయ్యి పాలు కొంచెం ఇలా మరిగినట్టు అయ్యేంత వరకు ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. ఇలా పొంగొస్తుంది చూడండి. ఇప్పుడు కొంచెం స్టవ్ తగ్గిస్తున్నాను. తగ్గించేసి మూత పెట్టి బీరకాయలు చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ బీరకాయ కర్రీ మొత్తం ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము. ఈ పద్ధతిలో సొరకాయ కూడా సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి అయితే అద్భుతంగా ఉంటుంది సొరకాయ కర్రీ. ఇది కూడా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లో అయినా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కూరగాయలు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా చిన్న చిన్న మార్పులతోటి మనము కర్రీస్ చేసామనుకోండి, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తింటారు, మనకు సంతోషం అనిపిస్తుందండి. వంట చేసే వాళ్ళకు కూడా వాళ్ళు తినే వాళ్ళు బాగుంది అంటే అంతకంటే ఇక సంతోషం ఇంకొకటి ఉండదు. కాబట్టి కొంచెం చిన్న చిన్న మార్పులతోటి కూరగాయల్ని ఇలా హెల్దీగా టేస్టీగా చేసుకుంటే సూపర్ అండి. మీకేమనిపించిందో, మీకు ఎలాంటి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో కర్రీ. ఇంకొక 2-3 నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం దగ్గర రావాలి. కర్రీలో కోవా వేసినంత టేస్టీగా ఉంటుందండి. చూద్దామండి. పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అయింది. ఇక్కడ చూడండి ఆయిల్ కూడా బయటకు వచ్చింది. మనం పాలు పోసి వండుతున్నాం కాబట్టి ఆయిల్ తక్కువ వేసినాం. తక్కువ వేసినా కూడా పాలల్లో ఉండేటువంటి నెయ్యి అంతా కలిపి ఇలా ఆయిలే ఉంటుందండి కర్రీ. ఎంత తక్కువ వేసినా కూడా పాలు పోస్తే మంచిగా నూనె అనేది బయటకు వస్తుంది. ఇలా పాలన్నీ ఇంకిపోయి ఇలా కొంచెం ఆయిల్ బయటకు వస్తున్న టైంలో, ఈ బీరకాయలు ఉడికిన టైంలో మనం కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చూసారు కదా ఎంత సింపుల్ గా కర్రీ రెడీ అయిందో. ఇంత సింపుల్ అండి, చాలా సింపుల్. ఎంత కలర్ఫుల్ ఉంది చూసారా. చపాతీలో పూరీలో తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఇంకా ఈ కర్రీ. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదండి టేస్టీగా బీరకాయ కర్రీ చేసుకున్నాం పాలు పోసి. చాలా హెల్దీ అండి. ఈ ఎండాకాలంలో ఇలాంటి వాటర్ వెజిటేబుల్స్ తినడం చాలా 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 ఉపయోగం అండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మీకు నాకు రిలేషన్షిప్ పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీ కామెంట్స్ చదువుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరి కామెంట్ తప్పకుండా చదువుతాను, నేను తప్పకుండా రిప్లై ఇస్తూ ఉంటానండి. కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్. హెల్దీగా ఉండండి, హెల్దీ ఫుడ్ తినండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.